ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యల్ని తెలుసుకున్న తర్వాతే పాలకుడిగా రావాలని రాహుల్ గాంధీ భావించారని ఎంపీ మల్లు రవి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి రాహుల్ ప్రధాని కావడం అవసరమని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లు రవి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఓ థియేటర్లో కేరళ 2 చిత్రాన్ని ఎంపీ లక్ష్మణ్ బీజేపీ శ్రేణులు ప్రత్యేకంగా వీక్షించారు. మతాల పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నాలు, మత రక్కసులకు ఈ సినిమా ఖచ్చితంగా గుణపాఠం చెప్పే దిశగా ఉందని లక్ష్మణ్ తెలిపారు. సమాజంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యుద్ధ విరామాన్ని ప్రకటించాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. హైదరాబాద్ రామ్నగర్లోని హరినగర్లో బండారు వైష్ణవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేద ప్రజలు భూదాన్ భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తుంటే ప్రభుత్వం బుల్డోజర్లతో బలవంతంగా బయటకు పంపించి ఇళ్లను కూల్చేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పేదలకు అక్కడే ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర రక్షణ శాఖ గ్రాంట్ కింద 14 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద తెలిపారు. ఎంపీ ఈటెల రాజేందర్ చొరవ తీసుకుని కేంద్ర రక్షణ శాఖతో మాట్లాడడంతో నిధులు మంజూరయ్యాయని ఆమె అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి 8వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన మాధవిని కౌన్సిలర్ పదవి నుంచి తొలగిస్తూ ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ విప్ నుంచి వచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు ఓటు వేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఆసుపత్రి మార్చురీలో జరిగిన ఘటనా స్థలాన్ని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదల్ని నిర్లక్ష్యం చేస్తోందన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రిలో నిరుపేదలకు వైద్యం అందడం లేదన్నారు. సికింద్రాబాద్లోని వారాసిగూడలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. లలితానగర్లోని ఓ ఇంటి మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంచిర్యాల జిల్లా అన్నారంలో విద్యుదాఘాతంతో ఇంటికి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. గ్రామస్తులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఇంట్లో సామాగ్రి, దుస్తులు, బంగారు, వెండి ఆభరణాలు కాలిపోయాయి. 6 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ తమ్ముడు సొంత అన్ననే కిరాతకంగా చంపిన ఘటన హైదరాబాద్ మియాపూర్ పిఎస్ పరిధిలో జరిగింది. పోగుల ఆగయ్యనగర్కు చెందిన రాజు, గురుస్వామి సోదరులు మద్యం సేవిస్తుండగా గొడవపడ్డారు. మద్యం మత్తులో తమ్ముడు గురుస్వామి ఆగ్రహంతో అన్న రాజును కత్తితో పొడిచి హత్య చేశాడు. హైదరాబాద్ కేపీహెచ్బీపీఎస్ పరిధిలోని అడ్డగుట్టలో పేకాట స్థావరంపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పేకాట ఆడుతున్న 5 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లు, 39,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో 1,70,000 విలువైన 24 ఖరీదైన మద్యం బాటిళ్లను ఎస్టీఎఫ్ఈ టీం పట్టుకుంది. ఖరీదైన మద్యం బాటిళ్లను బ్లడ్ ప్లాజ్మా వాహనంలో అక్రమంగా రవాణా చేస్తూ చిక్కారు. వారి వద్ద నుంచి 24 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో తయారు చేసిన మత్తు పదార్థం బంగ్ను ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లోని దూల్పేట్, నాంపల్లిలో రంగులతో పాటు గంజాయితో తయారు చేసిన బంగ్ను అమ్ముతూ 6 పట్టుబడ్డారు. 2.62 కిలోల గంజాయితో తయారు చేసిన బంగ్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ గోషామహల్లో అధిక రాబడి పేరుతో ఓ అమాయకుడిని మోసం చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. వ్యాపార అవసరాలకు 101 గ్రాముల బంగారం ఇస్తే రోజుకు 2,500 రూపాయలు చెల్లిస్తామని నమ్మబలికిన నిందితులు తరువాత బెదిరింపులకు దిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 2 అరెస్టు కాగా మరో 3 పరారీలో ఉన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ కు చెల్లించిన 68.73 కోట్ల రూపాయలకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని హెచ్సీఏ అధ్యక్షులు అమర్నాథ్ అన్నారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలాంటి చెక్కులపై సంతకాలు పెట్టలేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కమర్షియల్ కోర్టు విశాఖ ఇండస్ట్రీస్ కు వారి ఖాతాకు బదిలీ చేయించిందని తెలిపారు. వన్యప్రాణులతోనే ప్రకృతి సమతౌల్యత సాధ్యమవుతుందని వరంగల్ జిల్లా నర్సంపేట అటవీశాఖ అధికారి రవికిరణ్ అన్నారు. ఖానాపురంలో పాకాల అభయారణ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైనిక స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.